హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ప్లీజ్ నా వీడియో చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి చపాతీ, చికెన్ కర్రీ, రైస్. ఫస్ట్ చపాతీ పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఉప్పు వేసి ఆయిల్ పోసి దీన్ని ఇలా ఒక కాంట్రాక్టర్స్గా వచ్చేలాగా కలుపుకోవాలి. నేను వచ్చి చపాతీకి ఆటా గోధుమ పిండి యూస్ చేస్తాను. ఇది వచ్చి రైస్ కడిగేసి వాటర్ పోసి మేము అన్నంలోకి ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకొని వంచేస్తామన్నమాట అన్నం రైస్ని. ఇప్పుడు వచ్చి చికెన్ కర్రీ కోసం బాండిల్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి చికెన్ అయితే స్మెల్ రాకుండా లెమన్ వేసి చికెన్ కడిగేసి పెట్టేసాను. అప్పుడే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ తీసుకొని ఆయిల్లో వేసేసి వేసి ఉప్పు అనేది వేసేసేది. చికెన్ కడిగేటప్పుడు మనం లెమన్ యూజ్ చేసాం. లెమన్ వేసి ఒకసారి చికెన్ కడిగామంటే చికెన్ నీసు స్మెల్ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, స్కిన్లెస్ అనమాట. కొంచెం ఇప్పుడు నూనెలోనే కొంచెం ఫ్రై అయ్యేట్టుగా కలిపేసి వదిలేసేయాలి. ప్లేట్ ముచ్చేసి పెట్టేసి అది వాటర్ ఉంటుంది కదా చికెన్లో, వాటర్ అంతా ఆ వాటర్లోనే నీకు ఇదైపోతుంది. చికెన్ పసుపు ఉప్పు వేసి కలిపేసి వాటర్ అంతా వచ్చి బాయిల్ అయ్యేదాకా ప్లేట్ పెట్టేసేయాలి. కలిపేసి ప్లేట్ పెట్టేశాను. ఇంకా చికెన్లోకి ఏమేమి కావాలో అది మనం మిక్సీ పట్టుకోవాలి. నేనైతే చికెన్కి కొత్తిమీర, టమోటో, ఆనియన్, ముంతమాడిపప్పు, అదే జీడిపప్పు అంటారు కదా, అది, తెల్లగడ్డ, వెల్లుల్లి, అల్లం వేసి గ్రైండ్ చేసుకొని అది యాడ్ చేస్తాను. ఇంకా మిగతా నేను చికెన్ మసాలా అవంతా ఏమీ వేయనమాట చికెన్లోకి. మా పిల్లలు తింటారు కదా, అందువల్ల చికెన్ మసాలా, గరం మసాలా యూజ్ చెయ్యను. ఇంకా పేస్ట్ చేసింటాం కదా, ఆ పేస్ట్ చేసింది వాటర్ చూడండి ఎంత వాటర్ ఉంది, నేను వాటరే పోయలేదు. ఇంకా అది వేసి కొంచెం ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత మిరప్పొడి, పసుపు పొడి మళ్ళీ కొంచెం వేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఉంటాను. ఆ ఎండు కొబ్బరి మిక్సీ పట్టింది ఒక 2 స్పూన్లు వేసాను. లాస్ట్లో చికెన్ అంతా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5 minutes మిరప్పొడి, ఎండు కొబ్బరి వేసి కరివేపాకు కొంచెం వేస్తాను. వేసి ఇంకొకసారి కలిపెడతాను. కలిపాక మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉన్నాక ఇప్పుడు పెరుగు యాడ్ చేశాను. ఇట్లకి పెరుగు కొంచెం వాటర్ పోసి పెరుగు వేసేసాను. మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 5 minutes అట్లా ప్లేట్ మూసి పెట్టేశాను సిమ్లో పెట్టేసి. ఇంకా 5 minutes అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. రైస్ ఒక పక్క పెట్టేసి అయిపోయింది రైస్. ఇప్పుడు వచ్చి చపాతీ పిండి అప్పుడు కలిపెట్టాను కదా, ఒక 1 hour తర్వాత నేను చపాతీ అనేది రుద్దుతాను. నేను చపాతీ పిండి వచ్చి ఆటా పిండినే యూజ్ చేశాను అన్నమాట. వైట్ కలర్లో ఉంటుంది. ఆటా గోధుమ పిండి అంటే ఇస్తారు. అది 1 hour ముందు మనం తడిపి పెట్టుకునేసి ఉప్పు, సాల్ట్, ఆయిల్ వేసుకొని తడిపేయాలి. ఇంకా ఫోల్డ్ చేసుకొని నేను పెట్టుకునేసాను. అంత మందం లేకుండా కొంచెం స్వల్పగా రుద్దేసి ఇంకా పెన్నం, మాకు చపాతీ జొన్న రొట్టి చేసేదానికి ఆ పెన్నం యూస్ చేసామన్నమాట. మీరు ఆ పెన్నం పైన చపాతీ కాలుస్తాము. దోశ పెన్నం వేరే ఉంటుంది. ఇది జొన్న రొట్టికి చపాతీకి మాత్రం యూస్ చేస్తాం. ప్లీజ్ నా ఈ వీడియో ఎవరికన్నా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక్క లైక్ ఇవ్వండి లాస్ట్లో ప్లీజ్ అండి. చపాతీ ఆయిల్ వేసే కాలుస్తాను. మా పిల్లలకి వచ్చి ఆయిల్ వేయనండి, నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి కాల్చిస్తాను పిల్లల వరకు. ఇంకా మాకి ఆయిలే వేసుకుంటాను.
కాల్చాక ఇంకా చపాతీ కర్రీ. ఇంకా ఈరోజు అయితే ఎగ్స్ లేవు. మామూలుగా అయితే ఎగ్ బాయిల్ చేశాను. చపాతీ కర్రీకి ఎగ్ బాయిల్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఈరోజు ఎగ్స్ లేవని నేను ఎగ్స్ ఏమీ చేయలేదన్నమాట. మీరు ఏ చపాతీ పిండి యూజ్ చేసి ఎలా చపాతీ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికన్నా ఆటా పిండి అవైలబుల్లో దొరుకుతుంది మీ సైడు అంటే ఆటా పిండి తీసుకొని ఒకసారి చపాతీ చేయండి. ఎంత బాగుంటుందో అసలుకి. 1 అవర్ ముందు తడిపి పెట్టుకోవాలి పిండిని. బాగా మెత్తగా పొంగుతుంది ఇలా. మా పక్క అయితే మేము ఆటా పిండి యూజ్ చేసాము. ఆశీర్వాద్ అయితే కలర్ ఒకలాగా ఉంటుందని మేము ఇదైతే వైట్ కలర్లో ఉంటుంది చపాతీ బాగా. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని